టాలీవుడ్కు చెందిన అనేక మంది ప్రముఖులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్టీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ సమయంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశ్యమంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ, ఫార్మాతో పాటు తమకు సినిమా రంగం కూడా ముఖ్యమేనన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ సర్కార్ పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్టు హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సర్కార్కు ఇండస్ట్రీకి వారధిగా ఉండాలనే ఉద్దేశంతో దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా నియమించామని చెప్పారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో పలు అంశాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్కు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతోనే ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో సీరియస్గా ఉంటామని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వ సహకారం ఉంటుందని, ఆ మేరకు సినీ ప్రముఖులకు భరోసా ఇచ్చినట్టు ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు.